నిజంగా నిన్న వాళ్ళను భలే అదిలో కొట్టినవే నీ అక్క దెబ్బకే దిగిరు. మరి లేకపోతే వాళ్ళు జర్రషేపీడ నాకు కనబడి ఉంటే వాళ్ళ ఈపుల వాళ్ళకి కొడుతున్నా ఏమనుకుంటారా దొంగ బాడుకావులు. మన ఊరికి వచ్చి మనల్నే బెదిరిస్తారా? ఇంకా మిషన్లు పట్టుకొచ్చి భూములు కొలుతానడు సిగ్గులేని ముండ కొడుకులు ఏడం పోయిర్రు. నిజంగా ఎంకడి దగ్గర మనం 50 తీసుకొని తప్పు చేసినమే. ఆని మీద మన్నో దినాలు గాను ఆ దొంగ బాడుకావు ఎంత పని చేసిండు. ఆనికి పైసలు ఇయకే ఎగ్గొట్టు. ఆడు చూసినావా వాళ్ళని పంపించిన తర్వాత ఇటుకెళ్ళి వచ్చిన ఆడే కనబడ్డా. అవునే నీ అక్క నాకు తిక్కలేతాని పోయి ఏతున్నా మరవని. ఏమడు తలకాయ తక్కువడా ఏం మాట్లాడతానా నువ్వు? పోయి ఎక్కడట మనం తప్పులు పడతామా? ఏం మనిషి నువ్వు? ఏనుగంతున్నావు కానీ ఇంటికకున్నా తెలియలేదు. మన మీద పడదా? మనం తప్పుల పడద్దు. ఒక్క పని చేసే శాత కాదు అంతా. అవ్వ ఎందుకే నువ్వు గట్లంటావు? పొద్దుగాల లేచిన కాంచెల్లి ఆ బియ్యం పెట్టుడు, బోలు దమ్ముడు, ఇల్లాకి ఉడుచుడు, బట్టలు విడుడు అన్ని నేనే చేస్తా కదనే. అవ్వ ఎన్ని పనులు చేసినా కూడా నన్ను ఒక్కసారి మెచ్చుకో. బయట కూడా తెలివికరంగా మిగలాలి. ఏమనుకుంటాము? ఎట్లా పడితే గట్ల పోతే అంతే మనం పోతాం స్టేషన్లకు. ఏమనుకుంటాను దొంగ బాడుకో? ఇంకెవరికైనా చెప్పినవా బోల్ దోముతానా, ఇల్లు ఉడతానా, ఆకిలు ఉడతానా అని? నేను చేసేది సక్కమైన పని రారి అవలాలా. నేను బోల్ దవ్వుతానా, బట్టలు విండుతానా, చెప్పుకునే పని అనే. ఆడు రోజు వచ్చి పైసలు అడిగేది. నిన్న సాయంత్రం వచ్చిండా ఆడు పైసలు అడిగిండా? ఇవాళ పొద్దుగాల వచ్చి పైసలు అడిగిండా? అంటే ఆడు పంపలేదు వాళ్ళని. చూడు ఏది ఏమైనా మంచిదనే. వానికి రూపాయి ఇచ్చేది లేదు, వానిటి మొగన రానిచ్చేది లేదు. వాడు నన్ను పైసలు ఎట్లా అడుగుతాడో వాని సంగతి చూద్దామే. దగ్గర పైసలు అడగచ్చినావు మరి. అప్పుడు అవసరం కూడా అడిగినా మరి. అసలు నిన్న అల్లని పంపించేది లేకుండే. అల్లని దాన్ని కట్టేసి ఉంచితే దొంగ కూడా దొరకకపోనా 10 మందిలా పిలిపించి తప్పు తెలుసుకుంటే వాళ్ళు మనకు దండుకు కట్టకపోనా 50,000 కాదు లక్ష అడుగుదాం దండుగా. అమ్మ తోడే ఈ ఆలోచన మనకు రాకపోయిందే. అబ్బా 50,000కు ₹1,00,000. ఎదురుగానే ఉన్నారు కదా, మీరేం టెన్షన్ పడకండి సార్, నేను మాట్లాడతాను సరేనా సార్? మేడం సార్ మేడం మాకు ఈ దొంగ బాడుకావాలి మళ్ళీ వచ్చిరు కదా. ఏం కావాలరా మీకు? గబ్బిలాలు లెక్క తలిగిండ్రేంద్రా మా చుట్టూ? మమ్మల్ని నాశనం చేయండి నిద్రపోరారా మీరు? ఏం కావాలి? మళ్ళీ ఎందుకు వచ్చిండ్రు? నిన్న వీళ్ళ చేసింది సరిపోలేదే. ఇంకా గడపలు తీసుకురాపో. ఇద్దరు నాకు ఈయన కూడా చంపుతా. ఒక్కసారి సిగ్గు సరే లేదా? ఎంతగానో చేసినా కదా. ఒక్కసారి మీరు చెప్పేది వినండి. ప్లీజ్ అని ఒక్కసారి మీరు చెప్పేది ఒక్కసారి నేను చెప్పేది క్లియర్ గా వినమ్మా. నేను మీ ఇంటి ముందు పెట్టింది నిన్న 4-5 వచ్చిండ్రు తల్లడానికి. ఇవాళ 2 వచ్చిండ్రు మళ్ళీ. రాలేదండి ఇవాళ మేమే వచ్చినామన్నా. అంటే మీరు చనిపోతారా? కాదమ్మా మీరు చెప్పేది ఒక్కసారి వినమ్మా. చెప్పు చెప్పు. నిన్న మీ ఇంటి ముందు పెట్టింది భూమి కలిసిన మిషన్ కాదమ్మా, కెమెరా. అది ఫోటోలు వీడియోలు తీస్తుంది. ఏంద్రా నా పెళ్ళ ఫోటో తీసారు కదా? చెప్పేది మేము హైదరాబాద్ నుంచి వచ్చినాం. మేము పవన్ సుత ఎంటర్టైన్మెంట్ బ్యానర్ నుంచి వెళ్ళి మీ ఊర్లో సినిమా తీయడానికి వచ్చినాం. మాకు తెలిసిన సిద్ధాంతి గారు మీ ఊర్లో పవర్ఫుల్ గాడ్ ఉన్నాడంటే ఇక్కడ పూజ చేసుకొని ఈ ఊర్లోనే సినిమా చేద్దామని మీ దగ్గరకు వచ్చినాం. మీరు అర్థం చేసుకోండి. ఏంది పాములు బట్టి ఆడిస్తారా? ఈడు ఆడిచ్చలేదా? నేను అడుగురి ఎట్లా కనబడతారా? నేను పాములు తెచ్చి ఆడిపిస్తారట. మా ఊళ్ళు ఆడుకునేటోళ్ళు బాగా మంది ఉన్నారు. మళ్ళా మీకోట ఇట్లా తయారైండ్రు. వీళ్ళు మళ్ళా 10 రూపాయలు 20 రూపాయలు ఇస్తే ఓరే 100లకు అడుగుతారు. అరే వీళ్ళు పిచ్చాసుపత్రి నుంచి వచ్చిరాయింది. అరే నిన్న గంతగనం చేసినావు, కొంచెమన్నా సిగ్గు మనం అనిపించలేదురా? నిన్న పొట్టు తవ్వినాం కాదురా, మళ్ళీ ఎందుకు వచ్చిర్రా? అవురా మంచిగా బట్టలు వేసుకొని బూట్లు వేసుకొని అగో నెత్తి విన పిచ్చోళ్ళు లెక్క పాము పెట్టుకొని వస్తారో ఏమో కళ్ళద్దలు పెట్టిండు. ఈ మధ్యలో ఇట్లా కూడా అట్టుకుంటున్నారా? అమ్మా అయ్యా మేము అడక తినడం కాదు, వీడియో తీసుకోవడం. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ వాళ్ళంతా సినిమాలు చేస్తారు చూడు. గా సినిమాలు మేము చేస్తేనే అక్కడ టీవీలు వస్తాయి. మీరు చూస్తలేరా? మిమ్మల్ని చూస్తే సినిమాలు తీసేటోళ్ళు లెక్క లేరు. కోళ్ళని దొంగతనం చేసి దొంగల లెక్కలు ఉన్నారు. ఎట్లా నమ్మాలి?
ఏమిటండి మీరు మాట్లాడేది? పక్కా అట్లే ఉన్నారు రమ్యంలో చూస్తే ఆ, సినిమాలు తీసేట్లే కలగలేరా సినిమాలు తీసిన వాళ్ళు గిట్లస్తారా? పెద్ద పెద్ద బండ్లలో కార్లు వేసుకొని ఆ పెద్ద పెద్ద కెమెరాలు ఉంటాయి అటాల దగ్గర అన్ని పట్టుకొని వస్తారు. మీరు అక్కడ నలుగురిని వేసుకొని వచ్చి దొంగతనానికి వచ్చినట్టు వస్తాను అనుకుంటారా? మాకు తెలియదు పిచ్చోళ్ళమా? అబ్బా చూసావా చెప్పిన కదా యూనిట్ అంతా తీసుకురమ్మని చెప్పిన, మీరేమో ఒక్క కెమెరామెన్ పట్టుకొచ్చిల్లు. చెప్పు. సరే అమ్మా, మీరు సరే అంటే ఇప్పుడే మా వాళ్ళందరినీ పిలిచి ఒక వీడియో మిమ్మల్ని తీసి చూపెడతాం. అప్పుడు మీకు నచ్చితేనే సరే అనండి, మాకు సపోర్ట్ చేయండి. అవ్వతోడు మా ఇంట్లో సపోర్ట్ పనులేవు, ఒకటే నిమ్మకాయ చెట్టు ఉంది. మేము ఎట్లా పండ్ల అమ్మ లెక్కలో కనబడతానమ్మా? సపోర్టా నిమ్మకాయ కాదు, సాయం చేయండి అని అడుగుతాను. సాయం చేసిన ఇవ్వదాకనే కదరా మేము అనుకునేటోళ్ళు కాదు, మళ్ళీ ఇదే వరకు తినురా. బాబు సాయం చేసుడు అంటే ఎట్లా చేసుడు? గీ సర్కస్ వాళ్ళు ఊరు పోయింటి సర్కస్ చేసిన తర్వాత పైసలు అడుకుంటారు చూడు, అట్లా మాతో వీడియో తీసినాక పైసలు అడుకుందామని కదా. ఎట్లా పైసలు అడుకున్నామని ప్లాన్ చేస్తారు. అమ్మా అట్లా కాదు. ఆడు పంపినోడే 50,000 పంపితేనే ఇలా వచ్చిండ్రు. ఎవ్వరు మమ్మల్ని పంపలేదు. 50,000 ఎట్లా రాబట్టాలని ఇప్పుడు వీడియో తీసి సర్కస్ ఆడిపించి పాములు తెచ్చి మమ్మల్ని 50,000 గుంజుదామని చెప్తాడు. ఇది కనబడ్డ కాంచిన వారికి ఒకేనే కనిపించలేదురా, ఖచ్చితంగా వాడు ఏమో చేద్దామని వచ్చిర్రా మీరు. ఇలా మేము నాకు అట్టేస్తున్నాడు ఇక్కడ. అట్లా కాదు, వీళ్ళు పాములు ఆడిపిస్తానని ఏ మంత్రాలు చేసి చంపుతారు మనల్ని. మీ పిల్లానికి మీకు మాకు ఎలాంటి సంబంధం? వాడెవడో కూడా మాకు అసలు సంబంధమే లేదయ్యా. మీరు సినిమా తీసుకోవడం అంటే ఒక్కసారి నమ్మండి. ఇగో ఇప్పుడు మీ వీడియో తీసి మీకు చూపిస్తాం, అది చూసిన తర్వాతనే మీకు నమ్మకం అనిపిస్తే మాకు అవకాశం ఇవ్వండి. ఇంతగానో బతిలాడతారు, ఈ ఒక్కసారి నమ్మదం పట్టరాదు. సరే చూద్దాం. ఇగో నా మొగడు చెప్పిండు కాబట్టి నేను వింటానా. మీరేం పని చేసుకుంటారో చేసుకోరి. అటు ఇటు తేడా వచ్చింది అనుకో కాలు చేతులు ఇరగొడతా. నా గురించి మీకు తెలియదు. నడుగురి చేసుకోపోరి. చాలమ్మా, చాలా సంతోషం. తొందరగా వెళ్ళి షూటింగ్ కంప్లీట్ చేసుకున్నాం. మళ్ళీ వీళ్ళు అసలే మాట మీద నిలబడి. బాబు డిఓపి రెడీయా అన్న? మీరు ఇక్కడ నిలబండి, మా డిఓపి మిమ్మల్ని వీడియో తీస్తాడు. ఆ తర్వాత ఆ వీడియో తీసుకొచ్చి మీకు చూపిస్తాను. ఆ తర్వాత మీరు రమ్మండి. మరి లుంగింది కదా, ఇది ఇప్పి పాయింట్ వేసుకొచ్చుకోనా? అవసరం లేదన్నా, దీని మీద బానే ఉంది. నేను కూడా కొత్త చీర కట్టుకుంటా. లేదు, మీ ఇద్దరు జోడి సూపర్ గా ఉంది. మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నారు. అయితే ఇక్కడ కూర్చోమాట, ఇక్కడ నిలబండి. ఇప్పుడు మా డిఓపి మిమ్మల్ని షూట్ చేస్తాడు. ఒక్క నిమిషం. ఓకే డిఓపి రెడీయా? రెడీ అన్న. బాబు డిఓపి ఫ్రేమ్ వీళ్ళకి పెట్టు. ఓకే, ఇదే ఫ్రేమ్ అన్న. ఫ్రేమ్ మీకే పెట్టారు. ఇప్పుడు మీకు వచ్చింది ఏదైనా చేయండి. మాకు వచ్చిందంటే నా పిల్లలకు కూర అంటుంది, నేను బియ్యం పెడతా. అయ్యో అన్న, అన్నం కూర వేసుడు కాదు, ఏదైనా మాట్లాడుకోండి, లేకపోతే మీకు వచ్చిన డాన్స్ చేయండి అన్న. డాన్స్ చేయండి. చేసిరేనా? బాబు కెమెరా రెడీయా? రెడీ, యాక్షన్ చేయండి. సూపర్ వచ్చిందన్న, సూపర్ వేసిల్లు. బాబు కెమెరా ఒకసారి తీసుకొచ్చి పెట్టు. చూడండి చూడండి. మంచిగా వచ్చిందే, మంచిగా వచ్చింది, సూపర్ వచ్చింది, మంచిగా వచ్చింది, మంచిగా వచ్చింది కదా. ఇప్పుడు మేము మా షూట్ చేసుకుంటా, మీరు కొంచెం చేసుకోవాలి. మనకి ఇక్కడ ఉందా డిఓపి ఫ్రేమ్ పెట్టు. ఇప్పుడు వాళ్ళ ఫ్రేమ్ పెట్టు. బాబా మీరు రెడీయా? ఇగో ఇప్పుడు ఇగో ఈ డైలాగ్ చూసుకోండి. ప్రొడ్యూసర్ ఇప్పుడు మన అసలు షూట్ రెడీ అవుతుంది. ఓకేనా? డైలాగ్స్ ఓకే కదా? బాబు కెమెరామెన్ రెడీయా? వస్తున్నాడు. లైటింగ్ అంతా చూసుకున్నావా? ఈ డైలాగ్ ఇది. మీ తర్వాత మీరు చెప్పండి. మీ తర్వాత ప్రొడ్యూసర్ గారు మీరు కొంచెం పక్క జరగండి. కెమెరా రెడీయా? లైటింగ్ అంతా ఓకేనా? రోల్, యాక్షన్. రాజు, ఇవాళ రాత్రి వెళ్ళిపోయి మనం పెళ్లి చేసుకుందాం. కానీ మన పేరెంట్స్ గురించి కూడా ఆలోచించాలి కదా. పేరెంట్స్ పరువు గురించి నాకు అవసరం లేదు రాజు. సరే ప్రియా, కానీ నేను చెప్పేది ఒకసారి ఆలోచించు. నాకు అవేం చెప్పొద్దు రాజు, మనం వెళ్ళి పెళ్లి చేసుకుందాం అంతే. అంతేనా? అంతే. కానీ ఒక్కసారి కూడా అసలు ఆలోచించు. నేను వినను, నాకు వద్దు, నాకు నువ్వు కావాలి. మా పేరెంట్స్ ఏం వద్దు నాకు. సరే సరే, కొంచెం టైం ఇయ్యు. ఇంకెంత టైం కావాలి?
ఈ పోరు ఏందంతలో మాట్లాడుతుంది నాకు నచ్చలే ఈ పోరు బుద్ధి మూడు ఓ పోరి ప్రియా పెళ్ళంటే పిల్లలాట ఓ పోరి ఆడే పోరి నీకు కొద్దిగా బుద్ధి ఉన్నదా మొగోడై ఉండి ఆడే అబ్బాయి పడి పెళ్ళొద్దు లేచిపోవడం వద్దంట అంటే నువ్వు లేచిపోతానంటాను నీకు కొంచెం బుద్ధి ఉన్నా అదే అబ్బబ్బబ్బా నిన్ను చూస్తానా ఈయన్నే కనబడతాంది నీకు తెలియలేదేం లేదు ఈ కాలం పోరగాళ్ళ ఇట్లా ఖరాబ్ అవుతారు ఏం మనిషివే నువ్వు ఆడు ఎట్లా నచ్చిండు ముసలోడు అంతటి ఎన్నేళ్ళు ఉంటావే నువ్వు సంసారం చేస్తావా లేచిపోదాం అంటా దీని మోకానికి అగ్గిదాలుగా దొంగ బొడ్డి మీ అబ్బాయి చూస్తలేరా నీకోసం అమ్మా మీరెందుకు వచ్చినా మా మధ్యలో ఇది షూటింగ్ దాంట్లో వాళ్ళు గట్లనే కష్టపడి బాధపడి ఆఖరికి సంతోషం కలుతారు. అవునా గదంతా కష్టం ఎందుకా? మరి ఇప్పుడు కలపరాదు నీ చేతిలో పనేనే ఎక్కువ రోజులు కూడా పట్టది తొందర అయిపోతది. నేను కథ రాసుకున్నదే వాళ్ళని కష్టపెట్టడానికి. వాళ్ళని కష్టపెడితే నువ్వేం బాగుపడతారో బాడుకావు మీకు దండం పెడతా మా పని మమ్మల్ని చేసుకునియండి. చేసుకుంటాడు పని చేసుకోరా నువ్వు ఒక్కనే చేసుకో పని రా నువ్వు రా ఇక మీరు కనుక చేస్తారు పని చేసుకోరు మీరేం టెన్షన్ పడకండి అంతరం చేసుకుంటారు. రెడీ కదా? కెమెరా రెడీయా? రెడీ సార్. రెడీ కెమెరా రోలింగ్ యాక్షన్. మనం పెళ్లి చేసుకుందాం రాజు. చేసుకుందాము కొంచెం ఆగు. పెళ్ళి అంటే ఊకిన పిల్లలాట కాదు, 2 జీవితాలు. నువ్వు నేను అనుకోవడం కాదు, కొంచెం చెప్పుదాం, మన పేరెంట్స్ చెప్పొప్పిద్దాం. ఈ రోజు కాకపోతే ఇంకా 4 రోజులకు చెప్తారు. ఇంకంత టైం లేదు రాజు. బా ప్రియా కొంచెం అర్థం చేసుకో. ఓ పోరి ఏం మాట్లాడతానే నువ్వు? నీ మాట వెళ్తాదా? నీ కైకులు ఎంత ఇస్తారు వీళ్ళు? అయ్యా కైకులు ఎంత ఇస్తానో దానికి వాళ్ళు ఏమన్నా డైలాగులు చెప్తారా? ఏమన్నా అంటే ఆ కొట్ట కొరుగుంటి గిట్ట షర్ట్ మీద అదే అన్నాడు కావాలని ఇది అట్లానే ఒకప్పుడు మన ఊర్లోకి వచ్చినప్పుడు ఎల్లమ్మ కథ చెప్పేది, రామాయణం మహాభారతం ఎంత మంచిగా చెప్పేదే. మంచిగా చీరలు కట్టుకొని గజ్జలు వేసుకొని వాళ్ళు ఎగిరితే కొద్ది సంబరం అనిపించేది కాదు. ఎరికైనా మేము అటు పేపర్లు పట్టుకొచ్చిన అంటారు వాళ్ళు. అలాగే చెప్పలే మనం చెప్పుదాం పాటుగా. చెప్పు హరిహరి బ్రహ్మాండమా మందులు మారేను మరవన్న గడ్డ బుద్ధి చెప్పినా పూర్వను మీరే చెప్పినా వీరను వాళ్ళు పార్వతి 10,000 దండమే అదే విధండావా పుదే విధండావా లోకల శంకారా నికల దండావా దండము నారాయణ దావర వందేవా రాజు లోకిళ్ళ బయటికి ఎట్లా వచ్చిండో గెదిరా నీ కథ అంటే పోరిన మొగలిన రక్తమే లేదు నీ ఏ దొరికింది అదే పట్టబందరా. ఏం చెప్తాను సార్ మీరు? కథ రా కథ నీకు మెదడున్నది అసలు మళ్ళీ ఎంత చూసి నువ్వు సాయం చేయమన్నావు కదరా అందుకే సాయం చేస్తాను. సాయం చేయమంటే ఇక్కడ పక్కన ఉండమని ఇట్లా మధ్యలో రమ్మని కాదమ్మా. అరే నీకు మెదడు ఇక్కడ ఉందా లేకపోతే మొగాలు ఉన్నారా? దానికంటే నా పిల్ల మంచిగా చేస్తుందిరా. ఇప్పుడు ఎవరు కాదన్నారే నా పిల్లతో ఇక్కడ చేసుకో యాక్టింగ్. అట్లా కాదే, వాళ్ళు మంచిగా చేసినా చేయకపోయినా నేను వాళ్ళతోనే మళ్ళీ 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 చేయించుకుంటా. పోర్వారి నువ్వు చెప్పు తింటలేవురా మొర బాగుండేది నీ కారణమా నువ్వు అనుభవించు. ఎడ దొరికిందిరా పోరి పెట్ట పోదరా ఆ మొక్క మీద రక్తమే లేదు. ఆగు నువ్వు చేసుకోరా నువ్వు చేసుకో దాంతో చేసుకో. అదేం మంచిగా ఉన్నదిరా కట్టె పుల్ల లెక్కున్నా చేసుకుంటానట ఇవ్వబో చేసుకోపో మొత్తం దాంట్లోనే చేసుకోపో. కొంచెం పక్క చెప్పు. అరే నువ్వు చెప్తున్నావురా నువ్వు బాగుపడవురా. అరే నువ్వు బాగుపడవు నువ్వు పోతావురా మొత్తం ఫెయిల్ అవుతుంది. ఏంది సార్ ఇది? అయిపోతుంది మీరు మీరు పొజిషన్కి వెళ్ళండి. బాబు డిఓపి రెడీయా? రెడీ సార్. కెమెరా ఓకేనా? బాబు మీరు కొంచెం పక్క తిరగండి. అమ్మా మీరు కూడా ఒక స్టెప్ ఫార్వర్డ్, మీరు రైట్ కొంచెం. ఓకే ఇవనే డైరెక్టర్ ఇదంతా కాదు కానీ క్లైమాక్స్ సీన్ పొలాలలో ఉన్నది కదా, ఇది అక్కడ షిఫ్ట్ చేసేయి. వీళ్ళతో తలకైనా పోతుంది మనకు. అవును సార్ మీరు కరెక్ట్ చెప్పిల్లు. ఇక్కడ ఉంటే వీళ్ళు చేసుకొని ఇచ్చేటట్లేరు. ముందుగా పొలాలు సీన్ చేసుకొని తర్వాత గిడికి వద్దాం. బాబు టీమ్ లొకేషన్ షిఫ్ట్. ఓకే రెడీ చేసుకుని అందరూ. ఎడవతారు అదే అమ్మా, మీరు అమ్మాయిని అబ్బాయిని కలపమన్నారు కదా, వాళ్ళని కలపడానికి ఇంకా పొలాల కాడికి పోతాను. పొలాలకి ఎందుకంటే పురుగు పూసులు ఉంటాయి ఇక్కడ కలుపురే. ఏం పర్లేదు మాకు పురుగులు అంటే మా ఇష్టం. అబ్బో కోరికి మూర బాగానే ఉన్నది ఏమో అనుకున్నా. సార్ మన బదన్ రెడీ సార్. బాబు రా.
సరే ఇప్పుడు మన సినిమాలో క్లైమాక్స్ సీన్ చేస్తున్నాం. నువ్వు తప్పు తెలుసుకొని ఇక్కడికి వచ్చి హీరోకి సారీ చెప్పాను. హీరో కూడా దానికి రియాక్ట్ అయిపోయి మీ ఇద్దరు ఒకటే పోతున్నారు. హ్యాపీ ఎండింగ్ లో ఉంటుంది. మీరు ఇట్లాగా చేస్తూ ఉండండి. డిస్టర్బ్ కావద్దు. మంచి మూడ్ లో ఉండాలి. కెమెరా రెడీయా? అమ్మా మీరెందుకమ్మా ఇటు వచ్చిల్లు? మాకు ఇంటికాడ పని అంతా అయిపోయింది. బోర్ కొట్టిన వాళ్ళ చూద్దామని వచ్చినాం. అయినట్టే వచ్చింది. సరే సరే కొంచెం పక్కకు ఉండండి. ఇప్పుడు షూటింగ్ స్టార్ట్. అమ్మా నీకు డైలాగ్ గుర్తుంది కదా? కెమెరా రెడీయా? రెడీ. కెమెరా రోలింగ్ యాక్షన్. సారీ రాజు, నేను ఇన్ని రోజులు చాలా బాధ పెట్టిన. సార్ డైలాగ్ మర్చిపోయినా, మళ్ళీ ఒకసారి. కట్ కట్ కట్. అమ్మా ఏం పర్వాలేదు, కూల్ గా రాజు నన్ను క్షమించు, ఇన్ని రోజులు నేను బాధ పెట్టాను, మన పెద్దలు నొప్పించి మనం పెళ్లి చేసుకుందాం అని కూల్ గా చెప్పు. ఓకే గుర్తుందిగా? రెడీ కెమెరా రెడీ యాక్షన్. సారీ రాజు, నేను ఇన్ని రోజులు చాలా బాధ పెట్టిన. సార్ మళ్ళీ మర్చిపోయినా. ఏం డైలాగులు చెప్తానవా అమ్మా? నీకు అసలు చెప్పదు. ఈ షిప్పిరిపూర్లో దాన్ని ఎందుకు పట్టుకొచ్చిండు? దీనికి ఒక డైలాగ్ అత్తలేదు, చెప్పుడు అత్తలేదు. అయ్యో మర్చిపోయినా అంటాంది. వీడు జరిగే వీడు ఇప్పుడు చెప్పు. ఏంటి సార్, మీరే డైరెక్టర్ ఈవిడనా వచ్చి ఈమె యాక్టింగ్ చేస్తుంది? దీనికి బల్పు బాగానే ఉన్నది. ఎట్లా కనబడతాననే నీకు డైలాగ్ చెప్పంటే చెప్ప శాత కాదు, ఓ పని చేసాదు కాదు, పాట చేసాదు కాదు. అవురా కాతల కాగిదాలుగా ఎక్కడ చెప్పట్టుకొస్తావు దీన్ని? అరే వానికి చెప్పలేదు, దీనికి చెప్పలేదు. నీకు మర్యాద ఇచ్చేది ఏంటిది? నీకు మర్యాద నన్నే కొడతావా? అమ్మ తోడు ఇది నన్ను కొట్టిందే. కింద పండాలి, కింద నేను ఎప్పటికైనా సరే పెద్ద డైరెక్టర్ అవ్వాలన్న కళ ఇలా ఈ ఇబ్బందులతో సాగుతుంది. ఏంటో ఏమో, నేను చాలా ఫిలిమ్స్ తీశాను, ఏ ఫిలిం కూడా ఎక్కువ రీచ్ అందుకోలేదు. ఎక్కువ రీచ్ అందుతుంది అనుకున్న ఫిలిం ఇలా గందరగోళంగా అయిపోయింది. ఎవరో చెప్పారని చెప్పేసి మా ఊరు అన్నీ వదిలిపెట్టి ఏదో చిన్న మారుమూల గ్రామానికి వచ్చాం. కానీ అక్కడ ఉన్న ఆ ఇద్దరు మనుషులు ఎందుకు మమ్మల్ని అంతగా ఇబ్బంది పెట్టారో, అలా కష్టాలు పెట్టారో మాకే అర్థం కాలేదు. వాళ్ళు ఎన్ని కష్టాలు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా మేము మాత్రం మా షూటింగ్ని ఎలాగోలా కంప్లీట్ చేసాం. కానీ ఇంకా దాని ఎడిటింగ్ మాత్రం చేయలేదు. సారీ. నా జీవితంలో జరిగిన ప్రతి క్షణాన్ని, ప్రతి అనుభవాన్ని ఇలా వీడియోలో బంధించడం నాకు అలవాటు. కట్. మంచి వచ్చిందా? సూపర్ వచ్చింది. ఏది ఒకసారి చూపించు. ఇదేంటి ప్రొడ్యూసర్ గారు ఫోన్ చేస్తున్నారు? హలో చెప్పండి సార్. అదేంటి సార్, ఇంకా సినిమాని ఎడిటింగ్ కూడా చేయలేదు? అవునా? సూపర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏయ్, మనం నెక్స్ట్ పెద్ద సినిమా తీయబోతున్నాం అంట. ప్రొడ్యూసర్ గారు ఇప్పుడే ఫోన్ చేశారు. అవునా? నెక్స్ట్ సినిమా కూడా నువ్వే కెమెరామ్యాన్. అవునా అన్న? థ్యాంక్స్ అన్న. ఆ సిద్ధాంత్ ఎవరో కానీ మాకు మంచి దారి చూపెట్టాడు. జై సిరిసపల్లి, జై సిరిసపల్లి రాజన్న. హాయ్.
హాయ్ అందరికి నమస్తే, నేను మీ రితిక. వెల్కమ్ టు పవనసుత ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలు కొంచెం లేట్ అయినాయండి, ఇక నుంచి రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి. మా సుదర్శన్ సార్ ప్రొడ్యూసర్ మస్తు హెల్ప్ చేస్తున్నాడు. సార్ మాకంటే ముందే లొకేషన్ కి వస్తున్నాడు, మాతో మంచిగా వర్క్ చేపిస్తున్నాడు, మంచిగా బడ్జెట్ పెడుతున్నాడు. మంచి మంచి వీడియోలు మీకు ముందు తీసుకొస్తాము, చూడండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.